వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లా లింగపాలెం మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో రాస్తా రోకో నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు అన్నపనేని శాంతారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు నిరసనలు, ఆందోళనలు కొనసాగుతాయని శాంతారావు తెలిపారు. పథకాలు ఇలా ఎన్నో అమలు కాని హామీలు చెప్పి మధ్య చేసి మోసరించి ప్రజలు మోసం చేసి ఈ రోజు గద్దెక్కి ఎన్నిటినీ కూడా అన్నిటినీ కూడా మన కార్యకర్తలందరికీ, అలాగే మన మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి, శాంతారావు గారికి, అలాగే మహిళా అధ్యక్షురాలు మరి శివ గారికి, వచ్చినటువంటి గ్రామ కార్యదర్శులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అయ్యా మరి మా జగన్మోహన్ రెడ్డి గారిని మరి మనం కూడా హామీ ఇవ్వాలంటే చెప్పింది చేస్తాం తప్ప నేను అదేవిధంగా హామీ ఇవ్వన్నారు. ఈ దొంగ హామీ ఇచ్చి 2 ఏళ్ళు పూర్తయినా మరి కొత్త హామీలు కూడా నెరవేర్చకుండా, పైగా పెన్షన్ ఉంటే ఇవ్వకుండా ఉండాలని ఎన్నికల మంది మండలి పంపించారు. 4-5 ఏళ్ళు వచ్చారు. మరి అది లేకుండా చెప్పామన్నా జాగ్రత్త మీకేతమన్నా పెన్షన్ కానీ ఇట్లా అనేకమైన దౌర్జన్యాలు చేస్తూ మరి ఈ ప్రభుత్వం 2 ఏళ్ళైనా ఇంతవరకు హామీ నెరవేర్చుకోగా వాళ్ళ కార్యకర్తలను కొలబడి తినమని మట్టి ఇసుక దానాన్ని చేస్తూ మరి అనేక చోట్ల ఒక మండలే కాదు, ఒక తాలూకే కాదు, ఆ రకమైనటువంటి శేషాలు ఇచ్చి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని, మంత్రాలయం, నందవరం మండలాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరైన జైభీం ఎంఆర్పీఎస్ నాయకులు నూతన వధూవరులను ఆశీర్వదించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో అంబేద్కర్ చిత్రపటం ఉండేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2426 చిత్రపటాలను పంపిణీ చేసినట్లు పేర్కొంటూ ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్లు వెల్లడించారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ప్రైవేటు పాఠశాలల ఫీజులు దోపిడీపై ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పుస్తకాలు, యూనిఫామ్లు, అడ్మిషన్ ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై అధిక భారం మోపుతున్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి కిరణ్ యాదవ్ ఆరోపించారు. విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ పాఠశాలలే పుస్తకాలు, యూనిఫామ్ల విక్రయాలు చేస్తున్నాయని విమర్శించారు. బాధ్యులపై విద్యాశాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఐఐటి పుస్తకాలు అంటారు, వెంటనే ఐఐటి కరికులం అంటారు, అయిపోయింది కాన్సెప్ట్లు అంటారు, జేఈ అంటారు, మెయిన్స్ అంటారు. అయ్యా 5వ తరగతి పిల్లవాడికి విద్యా హక్కు చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల మీద మీరు చర్యలు తీసుకుంటారు. ఏంటి ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వాళ్ళు ఏమైనా మీరు చుట్టాలా, బంధువులా? దేని గురించి అని వీళ్ళ మీద చర్యలు తీసుకోరు. ఏవైతే మేము గొడవ చేసి సీజ్ చేయించిన పుస్తకాలు కూడాను మీరు 2-3 రోజుల లోపలే వాళ్ళకి మళ్ళీ తిరిగి అమ్ముకునే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ప్రభుత్వ ముద్రించిన ఏవైతే టెక్స్ట్ బుక్లు ఉన్నాయో అవి ప్రైవేట్ బుక్ స్టోర్స్లో కూడా అమ్మకానికి సిద్ధం చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ముందు వాటి మీద చర్యలు తీసుకోవాలా. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళపై మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? అయ్యా మేము చెప్తున్నాం, సూటిగా హెచ్చరిస్తున్నాం. ఏవైతే ఈ పుస్తకాలు వ్యాపారాలుగా. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో కూటమి విజయానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమం నిర్వహించారు. గత వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి దెబ్బతిరిందని విమర్శించిన నాయకులు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి 2024 ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు.
రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు ఇచ్చిన తీర్పును స్మరించుకుంటూ సంబరాలు నిర్వహించారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖపట్నం గోపాలపట్నంలోని హైదరాబాద్ పెల్స్ షాపులో గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో షాపులో ఉన్న సిబ్బంది, వినియోగదారులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ, డిజిటల్ సభ్యత్వ నమోదుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓటర్ల ప్రక్షాళన ప్రక్రియలో నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి ఓటరు ఫారం నింపేలా చూడాలని సూచించారు. పార్టీ బలోపేతం కోసం డిజిటల్ సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 3 నెలలు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే ఇక్కడికి వచ్చున్నారో బూత్కి 2 చొప్పున తర్వాత ఏ మూలం చూసినా, ఏ గుండెని కదిలించినా ఎవరి పేరు పలుకుతున్నారు? కేసీఆర్ గారి పేరు పలుకుతున్నారు. చివరికి ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ ప్రస్తావన లేకుండా మాటనే మాట్లాడాడు. ఆయన జపం చేస్తే గానీ మైక్ వదిలిపెట్టాడు రేవంత్ రెడ్డి గారు. అది అందరికీ తెలుసు ఆ విషయం. మన రేవంత్ రెడ్డి గారు కొడంగల్, నారాయణపేట ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు. అక్కడ నుంచి సోమశిల ప్రాజెక్టు దగ్గరికి వచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకాన్ని కూడా సమీక్ష చేస్తున్నాడు. కృష్ణానది కర్ణాటకలో ఉన్నటువంటి తంగెడ గ్రామం పాటు 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు తెలంగాణలో కోటి రతనాల దినగా చేయడం జరిగిన విషయాన్ని, ఇలా నికర జలాలు ఉన్నాయి. 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దాంట్లో అందరు భాగంగా సంగమండ ఫేజ్ 1, ఫేజ్ 2 పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అలసంగి గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారుడు కొల్లి గౌర్నాయుడుకి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని కాంగ్రెస్ నాయకుడు మువ్వల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. 61 ఏళ్ల గౌర్నాయుడు కూచిపూడి, భరతనాట్యం, నాటక రంగంలో 20,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చి అనేక అవార్డులు అందుకున్నారని తెలిపారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరు కాకపోవటం బాధాకరమన్నారు. కళాసేవకు జీవితాన్ని అంకితం చేసిన కళాకారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 17 సంవత్సరాల వయసు దగ్గర నుంచి అనేక నాటకాలు ఆడారు. అనేక ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. కూచిపూడి డ్యాన్సు, అనేక రకాలైనటువంటి ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆయనకి అవార్డులు కూడా అనేకం రావడం జరిగింది. మరి ఈయన అలసంగి గ్రామం నుంచి అప్లై చేసుకున్నారు. ఏదైతే పెన్షన్, కళాకారుల పెన్షన్ కానీ, అలాగే లేదు నాకు వయసు 60 దాటిపోయింది, మరి వృద్ధాప్య పెన్షన్ అయినా సరే ఇస్తే ఇవ్వాలి కదా, దానికి అర్హుడినే కదా. మరి ఎన్నిసార్లు ఇప్పుడు సంవత్సరాల నుంచి నేను అది పద్ధతి కాదు. మరి ప్రభుత్వం ఆలోచించాలి ఒకసారి. అర్హులైన పూర్తి అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఈయన కొల్లి సింహాచలం గారు, కొల్లి గవర్నర్ గారు. మరి ఈయనకి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని
ఈయన్ని ఆదుకోవాలని చాలా పేదవాడు అయినా అన్ని అడ్డంకులను ఎదుర్కొని అనేక కళా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఈయనకి ఆల్రెడీ గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. మరి అలాగే ఇవి కాకుండా అనేక రకాలైనటువంటి అవార్డ్స్. నాయుడు గారు ఆయన 15 ఏళ్ల వయసు నుంచి మన దేశం మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల మీద ఈ ప్రదర్శనలు ఇచ్చారు. మరి ఎడ్ల గోపాల పద్మశ్రీ, తర్వాత డివి సుబ్బారావు గారు, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, మంజు భార్గవ్ లాంటి సినిమా తారలతో కూడా ఆయన నాట్య ప్రదర్శనలు చేశారు. అయినప్పటికీ ఆయనకి కళాకారుల పెన్షను 2-3 సార్లు కలెక్టర్స్ కూడా గ్రీవెన్స్లు పెట్టుకున్నారు. అది కూడా యాక్సెప్ట్ చేయలేదు సచివాలయం వాళ్ళు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రామచంద్రాపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆయన తండ్రి వాసంశెట్టి సత్యంపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కూటమి నాయకులు ఖండించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డయాలసిస్ యూనిట్ నిర్మాణానికి సిఎస్ఆర్ నిధులు సమకూర్చామని, అధికారుల అనుమతులతోనే చెట్టు తొలగించామని స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు మానుకోవాలని వైసీపీకి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే హైటెక్ సిటీ ఉందో అది ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఏదైతే కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీలు ఉన్నాయో కూడా అవన్నీ కూడా ప్రతి ఒక్కరు చంద్రబాబు గారు గొప్పదనం చెప్తుంది. ఇదే ఆయన గొప్పదనానికి నిదర్శనం. ఇకపోతే మన దగ్గర అభివృద్ధి, మనం ఏ రోజు కూడా రోడ్డు వేయలేదు 5 సంవత్సరాల పాలనలో. ఈరోజు ప్రతి రోడ్డు, ఈరోజు 2 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన విధ్వంసకరమైన పరిపాలన, అలాగే హత్య రాజకీయాలు, దీన్ని వార్చలేని ప్రతిపక్షాలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో నిన్న ఒక పిలుపునివ్వడం జరిగింది. అయితే వాళ్ళు చేసే ఏ ఆరోపణైనా నిరాధారంగా ఒక రాష్ట్ర ప్రజల దృష్టిలో వాళ్ళు ఒక చులకన భావంతో ఉంటుందే తప్ప ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేని పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలాగే నిన్న మన నియోజకవర్గ ప్రతిపక్ష నాయకులు పంచమతి బాబురావు బస్తర్కు ఇన్ఛార్జ్ రామచంద్రపురం పట్టణం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞతతో కూటమి ప్రభుత్వాన్ని గౌరవించిన రోజు. ఆ సెలబ్రేషన్స్లో రాష్ట్ర ప్రజలుంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని వెన్నుపోటుదారులను అభివర్ణిస్తూ నిన్న వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కుట్ర చేసింది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నారాయణపేట జిల్లాలో నిర్వహించిన జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పలువురు యువకులు పార్టీలో చేరారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన యువజన విభాగం అడ్హాక్ కమిటీ సభ్యుడు మణికంఠ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని మెచ్చి యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరుతుందని తెలిపారు. కొత్తగా చేరిన వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. కేంద్రంలో జనసేన పార్టీలో చేరిక కాబోతున్నటువంటి నారాయణపేట మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి సింగారము, బోయిన్పల్లి మరియు అప్రెడ్డిపల్లి గ్రామాల నుండి ఈరోజు మన ముఖ్య అతిథి డాక్టర్ మణికంఠ గౌడ్ గారు, వారు రాష్ట్ర యువజన విభాగం అడ్హాక్ కమిటీ సభ్యులు, వారు ముఖ్య అతిథి వచ్చేస్తున్నారు. వారి సమక్షంలో ఈనాడు ఈ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరబోతున్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో యువతకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిఐ సన్యాసి నాయుడు, ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డ్రగ్స్ నియంత్రణకు కట్టుబడి ఉంటామని యువతతో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతా నిబంధనలపై కూడా సూచనలు చేశారు. మద్యం, మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు పోలీసులు హితవు పలికారు. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి మీ ప్రాంతంలో కానీ మీ సరౌండింగ్లో కానీ ఏదైనా గంజాయికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చినట్లయితే, పోలీసులకు సమాచారం చేరవేసినట్లయితే
గంజాయి తాగే వాళ్ళ గురించి కానీ, అమ్మే వాళ్ళ గురించి కానీ, ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ గురించి కానీ ఎవరి గురించి అయినా మీకు సమాచారం అందినట్లయితే దయచేసి పోలీసులు తెలియపరచండి. దానివలన సమాజ క్షేమము మరియు మరికొంతమంది బాగు చేసిన వ్యక్తులుగా మీరు తయారవ్వాలని బాధ్యతగా మేము ఇంత చేస్తున్నప్పటికీ కూడా పౌరులుగా మీలో మార్పు అనేది రావాలి. దయచేసి మీ అందరినీ ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా ఎక్కడో దగ్గర మీటింగ్లు పెట్టి విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సమాజం పట్ల బాధ్యత వహించి రోడ్డు మీద ప్రమాదాలు జరిగినప్పుడు కూడా దయచేసి ఒక వ్యక్తిగా మీరు రెస్పాండ్ అయ్యి అంబులెన్స్ ఫోన్ చేయడం కానీ, పోలీస్కి ఇన్ఫర్మేషన్ చేయడం కానీ దయచేసి చేయండి. చేయడం వల్ల మనం ఎవరి ప్రాణం కూడా పోకుండా మన బాధ్యతగా కృషి చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అలాగే మెయిన్గా డ్రగ్స్ అనేవి దయచేసి యువత అందరికీ కూడా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలనే మా నిబంధన. కాబట్టి దాన్ని ఆచరిస్తారని ప్రతి ఒక్కరూ కూడా దానిపై బాధ్యతగా వ్యవహరిస్తారని మీ ఇంట్లో కానీ, మీ ప్రాంతంలో కానీ మీ అందరికీ కూడా మా డిఐజీ సార్ తరఫున, అలాగే మా గౌరవ ఎస్పీ గారు, విజయనగరం జిల్లా ఎస్పీ గారి తరఫున, మా తరఫున ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏమైనా ఉంటే వెంటనే తెలియపరుస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సమీక్ష నిర్వహించారు. బూత్ లెవెల్ అధికారులు చురుకుగా పనిచేసి ఓటర్ల మ్యాపింగ్ను వేగవంతం చేయాలని సూచించారు. రేపల్లెలో పనితీరు తక్కువగా ఉండటంపై ఆరా తీసిన కలెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించే BLOలపై చర్యలు తీసుకొని ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణ, జనగణన, కుటుంబం సర్వే కార్యక్రమాలకు 100% పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఏ దానిలో అన్నారు? ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ? ఇద్దరు. వాళ్ళకి ఎంత పిల్లలు? సో 3 పిల్లలు, ఇద్దరు. మీకు ఓటు ఉందమ్మా? ఇక్కడ ఓటు ఎప్పుడు వేశారు? 2020. సో అన్మ్యాప్డ్ ఎలక్టర్స్ 299, కింద అన్మ్యాప్డ్ ఎలక్టర్స్ 407. ఓకే, చూద్దాం. అన్మ్యాప్లో చూడాలి కదా. సో ఇప్పుడు 77 ఇక్కడ పెట్టేస్తున్నారు. లాస్ట్ SIR పార్ట్ నెంబరు అది మీరు చూస్తారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డిలో ఆటో కార్మికుల సమస్యలపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. పెరుగుతున్న ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరల భారం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా ఆటో కార్మికుల ఆదాయం గణనీయంగా తగ్గిందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ అన్నారు. ఆటో కార్మికులకు ప్రత్యేక సంక్షేమం పథకాలు అమలు చేసి ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు, మహిళా విభాగ ప్రతినిధులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. మీ సమస్యల పైన కూడా అక్కడ బహిరంగ సభ ఉంటుంది. ఆ సభకు మీ అందరూ వచ్చేసి మీ ఆ సమస్య చెప్పుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ మన కూడా వస్తాడు. ఈ శాసనమండలిలో మీకు ఇంతవరకు ఎమ్మెల్యే మాట్లాడలేదు, ఎంపీ కూడా మాట్లాడలేదు. కానీ మళ్ళీ మాట్లాడి మీ సమస్య మీద మళ్ళీ మాట్లాడండి. ఓలోపరి కోసం కానీ, ఆడోళ్ళ కోసం కానీ మాట్లాడిండు. ఆ సమస్య కూడా మనం చేసుకోవద్దని కూడా మీకు అదే తెలియజేస్తున్నాను. మీ గురించి శాసనమండలిలో మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు కూడా మీకు ఇవ్వట్లేదు కదా. ఇప్పుడున్న రోజు సమస్యలలో ప్రతిదీ రేట్లు పెరిగినాయి, ఇంటి కిరాయిలు పెరిగినాయి, సామాన్లు పెరిగినాయి. వచ్చే మీకు 10-15 వేల వస్తే మీ పిల్లల్ని ఎలా చదివిస్తారు? వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు, తిండి ఖర్చులు, ఇవన్నీ ఎలా చూసుకుంటారు? అందుకని ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టి తక్షణమే మీ న్యాయమైన కోరికల్ని వాళ్ళు నెరవేర్చాలని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మీకు ఎలా జీతం కట్టిస్తారా, మరి వాళ్ళు ఏం చేస్తారా? ఉచిత బస్సులు పెట్టింది, దాని గురించి మీరు నష్టపోతున్నారు కదా. మీకు కావాల్సిన న్యాయం ప్రభుత్వం చేయాలి. ఏదైతే డిమాండ్స్ మీ ఉన్నాయో తక్షణమే ప్రభుత్వం నెరవేర్చాలని మేము టీఆర్పీ పార్టీ నుండి, ఎందుకంటే అన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి
మనకు ఏవైతే అన్యాయాలు జరుగుతున్నాయో ఆ అన్యాయాల మీద ఆ సభ నిర్ణయించడం జరిగింది. దాని గురించి మీరు ప్రతి ఒక్కరు రావాలని, ఆ సభ విజయంతో చేయాలని మేము కోరుకుంటున్నాం. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రజా తీర్పు దినం సందర్భంగా కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచుకుంటూ ప్రజాస్వామ్య విజయాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం ప్రజలు కక్షపూరిత పాలనకు ముగింపు పలికి అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి అభివృద్ధి వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాధి చేయడానికి ఈ టయానికి మొత్తం కనపరైపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. సిత్తుగా వైఎస్ఆర్ని అనగదొక్కడం జరిగింది. ప్రజలందరూ కలిపి ఈ టయానికి 2 సంవత్సరాల క్రితం ఈ టయానికి తెలుసుకోవడం జరిగింది. ఆ జీవోత్సవం ఇవాళ జరుపుకుంటున్నాం. ఇవాళకి కూడా ఎంత ప్రజలు సీకొట్టినా కూడా ఏదో వెన్నుపోటు ప్రభుత్వం అని అదని ఇదని చేతకాక చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితుల్లో వెన్నుపోటు పొడిచారు ప్రభుత్వం. ఏ హామీ చేయలేదు, ఈ హామీ చేయలేదు. ప్రజలు చూస్తున్నారు. మీరు ఎదవేశాలు అయితే ప్రజలు ఎవరో క్షమించరు. ఈ పరిస్థితి నుంచి ఇంకా దిగజారే పరిస్థితి మీకు వస్తుంది. మేము విజయోత్సవంగా ఆ రోజున 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న పిదప మేము చేసే ఈ యొక్క ఇంచుమించు 7 సంవత్సరాల నుంచి రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే ఆంధ్రప్రదేశ్. ఆ దుస్థితికి తీసుకెళ్ళిన ఆంధ్రప్రదేశ్ని వేళ అమరావతి మా రాజధానిని వెలుగెత్తే సాటే ప్రక్రియ కూడా ఈ ప్రభుత్వంలోనే జరిగింది. ఈ సంవత్సరం 2-3 సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఏదొక ప్రపంచంలోనే ఒక రాష్ట్రానికి రాజధాని ఇదని తలెత్తుకుని చూపెట్టగలిగే స్థితిలో ఇవాళ అమరావతిని తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్నాం. మనం తప్పకుండా కూడా ఈ విజయాన్ని గర్వంగా ఫీల్ అవుతూ మేము ఈ రోజున కేక్ కట్ చేయడం జరుగుతుంది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల తీర్పును అర్థం చేసుకోకుండా ప్రజా సమస్యల పేరుతో నిరసనలు చేయటం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రైల్వే కోడూరు ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని టీడీపీ నాయకులు వెల్లడించారు. ఏదైనా ఉంటే ఇంకా 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకొని లాస్ట్ ఎన్నికలకు రండి. మీరు దాని నుంచి ప్రజలను తప్పించడానికి ఈరోజు వెన్నుపోటు అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల ముందుకు వచ్చారు. ఎవరిది వెన్నుపోటో, ఎవరిది గుండెపోటో, ఎవరిది గొడ్డలిపోటో అందరికీ ప్రజలందరికీ తెలుసు. అభివృద్ధి పదంలో ఉండే ఈ రాష్ట్రంలో కొత్త ప్రయోగాలు చేయొద్దని, ఆనందంగా ఉండే ప్రజలను ఆనందంగానే ఉంచాలని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈరోజు కోడూరులో ఒక చిన్న ఎగ్జాంపుల్, రాష్ట్రాన్ని మనం పక్కన పెడితే, కోడూరు నియోజకవర్గాన్ని కూడా పక్కన పెడితే, కోడూరు గ్రామ పంచాయతీలో జరిగే అభివృద్ధి రాష్ట్రానికి బలమానం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 60 లక్షలతో గుంజిన ఏటికి రక్ష పని జరుగుతూ ఉంది. ప్రారంభమైన నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ ఎన్డీఏ అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి. ఈరోజు వైసీపీ వాళ్ళు మన కోర్టులో కానీ రాష్ట్రమంతా కానీ ఏదో వెన్నుపోటు, నేటి వెన్నుపోటు అని ఏదో రకరకాలుగా చెప్తున్నారు, చిత్రపటాలు చెప్పడం జరిగింది. వెన్నుపోటు అంటే ఒక అర్థం వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మార్కాపురం జిల్లా కనగిరి నియోజకవర్గంలోని పామూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. సూపర్ 6 హామీలు, పింఛన్లు, నిరుద్యోగ భృతి, రైతు సంక్షేమం పథకాలు అమలులో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని ఆరోపిస్తూ మళ్లీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు.
వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వైఎస్ జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారని అన్నారు. రాజధాని నిర్మాణానికి అడ్డంకులు సృష్టించడానికి సహకరించాలని సూచించారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులపై విజన్తో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షంగా వైసీపీ నిర్మాత్మక పాత్ర పోషించాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం సూచనలు, సలహాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. మావిగంటే మాకు విజయానికి అనుకూలంగా ఉంది. అలాంటి నేపథ్యంలో మళ్ళీ ఎన్నికల అనంతరం అమరావతి నిర్మాణానికి సంబంధించి, అమరావతి రాజధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడే దానికి భిన్నంగా అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అమరావతి నిర్మాణం జరుగుతుంటే 3 నగరాలు అంటున్నాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నాడు. సరే, అమరావతి రాజధాని గ్రామాల్లో కొన్ని గ్రామాల రైతుల్ని కోర్టుకెళ్ళమని చెప్తున్నారు, న్యాయ పోరాటం చేయమని చెప్తున్నారు. మీరు న్యాయ పోరాటం చేస్తే మా లీగల్ టీం మీకు అండగా ఉంటుందని చెప్తున్నారు. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతులు కోర్టుకెళ్తే భూమి యజమాని కాబట్టి మురళీమోహన్ గారు కూడా ఆ రోజు రైతు కింద లెక్క. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు రైతులు న్యాయస్థానానికి వెళ్తుంటే మీరు వెళ్ళకూడదని చెప్పారు? రైతులకు వ్యతిరేకంగా ఆ రోజు న్యాయస్థానాల్లో ప్రభుత్వం తరపున పోరాడారు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధిలో భాగంగా భూములు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ పేరుతో తీసుకుంటారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని ఏం చేస్తున్నారు? రైతుల్ని రెచ్చగొడుతున్నారు. అంటే 29 గ్రామాల్లో మొదటి దశ పూలింగ్లో భూములు సమీకరించిన 29 గ్రామాల్లో అనుకుంటే, రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలనుకుంటే, ఆ రాజధాని ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా ఉండాలి అనుకుంటే, అలాంటి రైతులను కూడా ఒప్పించి ప్రభుత్వానికి సహకరించమని చెప్పాలి.